శ్రీగురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. కేశవపురం అనే గ్రామంలో క్రూరుడు అనే గజదొంగ ఉండేవాడు. పేరుకు తగ్గట్టే చాలా దుర్మార్గుడు. దారిదోపిడీ, హత్యలు చేసేవాడు. అడవిదారి గుండా పోవాలంటే అందరూ భయపడేవారు. ఒక రోజున ఆ దారిన ఒక రామభక్తుడైన సన్యాసి వెళుతున్నాడు. ఆ సన్యాసికి దొంగలు ఆ దారిలో ఉంటారని తెలియదు. ఆ క్రూరుడు అనే దొంగ ఆ సన్యాసిని దారిలో అడ్డగించి అతన్ని బెదిరించి అతని వద్ద నుండి డబ్బు గుంజాలని ప్రయత్నించాడు. ఆ సన్యాసి, నాయన, నా దగ్గర భౌతికమైన ధనమూ లేదు, బంగారమూ లేదు అని చెప్పాడు. కానీ ఆ దొంగ నమ్మక కత్తి చూపించి భయపెట్టి, నువ్వు సన్యాసివి కదా, యాచించిన డబ్బు ఉంటుంది, ఆ డబ్బు ఇవ్వు అని అడిగాడు. నాయన, నా దగ్గర ఏమీ లేదు, కానీ అమూల్యమైన ఆనందకరమైన రామనామం ఉంది, అది తప్ప నా దగ్గర వేరే ఏమీ లేదు అని చెప్పాడు. నామమా? ఆ నామం నాకెందుకు, దానివల్ల నాకు ఉపయోగం లేదు అని సమాధానం చెప్పి ఇంకా ఏదైనా ఇమ్మని కోరాడు. లేకపోతే చంపుతా అని బెదిరించాడు. అందుకు ఆ సన్యాసి నవ్వి, నన్ను చంపితే నీకు పాపం వస్తుంది, అంతకు మించి నీకు ఎలాంటి ప్రయోజనము ఉండదు, కానీ నీకు ఒక మంచి సహాయం చేస్తాను అని చెప్పాడు ఆ సన్యాసి. అందుకు ఆ దొంగ, ఏమిటా సహాయం అని అడిగాడు. నువ్వు చేస్తున్న ఈ దొంగ పని ఆపివేసి నిరంతరం రామనామ పారాయణం చెయ్యాలి అని చెప్పాడు ఆ సన్యాసి. అందుకు ఆ దొంగ, కుదరదు అని చెప్పాడు. సరే, కానీ నేను చెప్పిన పని చేస్తావా అని మళ్ళీ ఆ సన్యాసి అడిగాడు. అందుకు దొంగ సరే అని ఒప్పుకున్నాడు. ఆ సన్యాసి, నువ్వు చేసిన పాపం నీ భార్య పిల్లలు పంచుకుంటారా అని కనుక్కొని రమ్మన్నాడు. ఆ దొంగ ఇంటికి వెళ్ళి ఆయన భార్యను అడిగాడు. అందుకు ఆమె, నువ్వు చేసిన పాపం నువ్వే అనుభవించాలి అని చెప్పింది. ఇంతలో అక్కడికి పిల్లలు వస్తే ఆ తల్లి వాళ్ళ పిల్లల్ని అడిగింది, మీ నాన్న చేసిన పాపం పంచుకుంటారా అని. ఆ పిల్లలకి పాపం గురించి ఏమీ తెలియక, అమ్మ, పాపం అంటే ఏమిటి అని అడిగారు. అందుకు ఆ తల్లి, దొంగతనము, హత్య చేసిన వారిని నరకంలో వేస్తారు, అక్కడ శిక్షలు కూడా వేస్తారు అని చెప్పింది. అందుకు ఆ పిల్లలు, అమ్మో, మేం చెయ్యం, పాపం పంచుకోము అని చెప్పారు. నాన్న పాపం నాన్నకే ఉండని, మాకేమీ సంబంధం లేదు అని ఆ పిల్లలు చెప్పారు. ఇదంతా అక్కడే ఉండి చూస్తున్న దొంగ తిరిగి సన్యాసి దగ్గరకు పోయి పాదాల మీద పడిపోయి, అయ్యా, నాకు అంతా తెలిసి వచ్చింది, నా పాపాన్ని ఎవరూ పంచుకోరు, మరి నేను చేసిన పాప పరిహారం ఎట్లా అని అడిగాడు. ఆ సన్యాసి, నువ్వు చేసిన పాపం పోతుంది, కానీ నిత్యం రామనామస్మరణ చెయ్యాలి అని చెప్పాడు. ఆ దొంగ, స్వామి, కుటుంబం వదిలి రాకూడదు కదా, అది కూడా పాపమే కదా అని అన్నాడు. నువ్వు రామనామ పారాయణం చెయ్యాలి, అంతే, రాముడు చూసుకుంటాడు, ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు, నీ కుటుంబంతోనే ఉంటూ నిత్యం రామనామస్మరణ చెయ్యు అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి ఆ దొంగ రామనామస్మరణ చేశాడు. కొన్ని రోజుల తర్వాత ఆ ఊరి ప్రజలు ఆ దొంగను స్వామీజీ అని తలచి ఆయనకు ధాన్యం, కూరగాయలు, పప్పులు ఇవ్వడం ప్రారంభించారు. ఆయనకు ఏ లోటు రాకుండా ఆ శ్రీరామచంద్రుడే చూసుకుంటున్నాడు. చూసారా, భగవంతుని నామం స్మరణ చేస్తే అంతా ఆయనే చూసుకుంటాడు. మంచివారి సాంగత్యం వల్ల దొంగ కూడా భక్తుడిగా మారాడు. సర్వం శ్రీ గురు దివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.